అవినీతి పరులకు ఘనంగా వీడ్కోలు పలుకుదాం, మంచువారిని గుండెల్లో పెట్టుకుందాం. బల్దియా పాలకులపై ప్రజలకు అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపు. ఈ రోజు మున్సిపాలిటీ గత 4 సంవత్సరాల క్రితం 67 లక్షల పైగా ఖర్చు చేసి తెచ్చిన సెకండ్ హ్యాండ్ స్వీపింగ్ మిషన్ ఒక్కరోజు కూడా పనిచేయకుండా మూలకు పెట్టడంతో దానికి పూజ చేసి నివాళులు అర్పించి నిరసన తెలిపిన ఐక్యవేదిక నాయకులు 4 సంవత్సరాల క్రితం ప్రజల సొమ్ముతో పనికిరాని స్వీపింగ్ మిషన్ తెచ్చి ఘాట్లో మూలకు పెట్టేశారు. అంతేకాకుండా పాత జేసీబీని, ట్రాక్టర్లను, ఇతర పాత సామాన్లు ఎలాంటి టెండర్ లేకుండా రాత్రికి రాత్రి అమ్ముకున్నారు. అన్ని మొత్తం కలిపితే కోట్లలో అవుతుంది. అవన్నీ ప్రజల డబ్బు. ఇంత అవినీతి జరుగుతున్నా చూసి చూడనట్లు అంటున్న అధికారులు వారికి ఎంత శాతం పడుతుందో తెలియాలి, లేకుంటే చర్యలు తీసుకోవాలి. వీటిపై విచారణ జరిపించాలని ఐక్యవేదిక చాలా కాలం నుండి కోరుతున్నా పట్టించుకోకుండా దొన్నపోతుపై రాళ్ల వర్షం పడితే చెల్లించినట్లు ఉంటున్న నాయకులు, అధికారులు ప్రజలకు మాత్రం చెత్తకు పన్ను, నీటికి పన్ను, ఇంటికి పన్ను అంటూ భారం పెడుతూ పోతున్నారు. ఈరోజు మున్సిపాలిటీ అవినీతిపై అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకొచ్చి మాట్లాడుతుంది. మున్సిపాలిటీలో అవినీతి ఎంత ఉందో నిరూపణకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. 67 లక్షల పెట్టి తెచ్చిన 5 సంవత్సరాలు అవుతుంది. మూలకు పెట్టిండ్రు. దాన్ని ఎట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొందరు దాన్ని అంటిపెట్టిండ్రు, అంటే మధ్యలో కాల్చిండ్రు. ఈ ఎంత అవినీతి ఇక్కడ బయట పడుతుంది కొందరు చేసిన పనుల వల్ల అది ఉంది. మున్సిపాలిటీలో ఒక వార్డు కాదు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళని తీసేస్తే అక్రమార్కులను ఈరోజు నుండి మేము అఖిలపక్ష ఐక్యవేదికగా బయట పెట్టాలని ఆలోచిస్తాము. ఖచ్చితంగా ఈరోజు మేము మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరిగింది ప్రజల ముందు పెడతాము. మీరు చర్చలకు సిద్ధంగా రండి. మీ అవినీతి మీరు లేదంటే నేనన్న రాజకీయాలు అఖిలపక్షం బంద్ చేసుకుంటాము. అక్కడ అవినీతి మొత్తం నిరూపిస్తే మీరందరూ రాజకీయాలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే 67 లక్షలు 5 సంవత్సరాలైంది. డబ్బులు వేస్తే బ్యాంకులో 1,50,000 కోటిన్నర బ్యాంకులో వేస్తే జీతాలు ఇవ్వలేదని చెప్పి స్వీపర్లు ధర్నా చేసిండ్రు. వాళ్ళ జీతాలని వెళ్ళిపోవు దీని నుండి. అంటే బ్యాంకులో వేసే మితితోటే వాళ్ళ జీతాలు వెళ్తాయి. వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడా పైసలు లేవని చెప్తూ మీరు అవినీతి చేస్తున్నారు. దీన్ని ఖండిస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక వినూతంగా ఈరోజు పూజలు చేస్తున్నాం. దీనికి మూలకు పెట్టారు. 5 సంవత్సరాల 70 లక్షలు పెట్టి వచ్చి మూలకు పెట్టారు కనుక మేము పూజలు చేస్తున్నాం. కళ్ళు తెరిచాడు తెరవండి. అధికారులను, దీనికి తెచ్చిన వాళ్ళను, అధికారులను శిక్షించాలి, కోర్టుకు వేడిస్తాం. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాం. అఖిలపక్ష ఐక్యవేదిక ఘోరంగా ఉంటే దీన్ని కన్ను కాల్చింది. ఏంటి ఇది? అధికారులు, దీనికి సంబంధించిన నాయకులు అందరూ బాధ్యత వహించాల్సిందే. వాళ్ళంతా తీసేసి దీన్ని డబ్బులు అంటే 1.5 కోటి తెచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరూ దీనిలో బాధ్యులు అందరూ కలిసి తెచ్చి 1.5 కోటి బ్యాంకులో ఇచ్చి మున్సిపల్ దానిలో వేసి వాళ్ళకు ఇవ్వాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.